టిఫిన్కి ఉత్తి పెరుగు ఊరగాయ ఉందా? అమ్మ త్వరగా పెట్టు. ఇదిగో. ఏంటిది? నా బాడీకి ఇంత నెయ్యి తింటే సెట్ అవుదని నేను నీకు ముందే చెప్పాను కదమ్మా. మీరు నన్ను లావుగా చేయడానికి చూస్తున్నారు. నేను మర్చిపోయానమ్మా. వాడు మనవాడు, అది నువ్వు మర్చిపోవద్దు. మంచి భోజనం పెట్టువాడికి. నమస్తే నాన్న. నువ్వు వేసుకున్న డ్రెస్ ఏంటి? ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, తర్వాత కాలేజీకి వెళ్ళు. నాన్న ఇది నార్మల్ డ్రెస్, కాలేజీలో అందరూ ఇలాగే వేసుకుంటారు. కాలేజీలో ఏమన్నా వేసుకొని అది నాకు అక్కర్లేదు. ఇది మన ఇల్లు, మన ఇంట్లో ఇటువంటి డ్రెస్ అంతా వేసుకోకూడదు. అది నేను ఒక్కసారే నీకు చెప్తాను, ఓకే? ముందు టిఫిన్ తినేవండి, తర్వాత మార్చుకుంటుంది. ఇదిగోమ్మా టిఫిన్ తిను. నాన్న ఈ బంటి ఎవడు? పక్కా బాయ్ ఫ్రెండ్. అలాంటిదేం లేదు నాన్న, లేదు. నేను మీ బాబునే, నాకంతా తెలుసు. నేనే చదువుతాను. యూ డెడ్ ఇట్. లవ్ యూ బేబ్స్. వీటికి అర్థమేంటి? చూడన్నా, ఏదో హాట్ సింబల్ కూడా పెట్టాడు. ఖచ్చితంగా వీడు బాయ్ ఫ్రెండే. ఎవడి బంటి? చెప్పా. నాన్న ఒక అమ్మాయి కాలేజీలో అందరూ తన్ని బంటి అని పిలుస్తారు. నేను కాలేజీ యూనిట్ టెస్ట్ లో పాస్ అయ్యాను కదా, అందుకునే తను పంపించింది. సరే, అలాంటప్పుడు హాట్ సింబల్ ఎందుకు? అది ఒక హ్యాపీనెస్ సింబల్. అబద్ధం. ఇలా చూడు, తను అబద్ధం చెప్పదు. నాన్న, మనం ఒక పని చేద్దాం. నేను వాడికి కాల్ చేస్తాను. అమ్మాయి అబ్బాయి తెలిసిపోతుందిగా. వద్దు నాన్న. వింటున్నావా? నేను రావడం ఆలస్యం ఉంటుంది. నువ్వు పని చెయ్యి, నువ్వు కాలేజ్కి వెళ్ళు. నేను నిన్ను తర్వాత కలుసుకుంటా, ఓకే? బాయ్. సంతోషమా? ఏయ్, నీకు అసలు కోపమే రాదా? ఎందుకు కోపడాలి? కోపడేదంతా అబ్బాయిలే, మనం కాదు. ఇది తప్పుడు పని. నీకు తప్పుగా అనిపించు, తను మా నాన్నే కదా. ఆయన ఎలా ఉన్నా మా నాన్నే కదా నాకు చాలా ఇష్టం. బట్ ఎన్ని రోజులు నువ్వు ఇలా డబుల్ రోల్ ప్లే చేస్తావు? ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేస్తాను. ఐఎమ్ హ్యాపీ, మై ఫ్యామిలీ హ్యాపీ. ఇంకా చెప్పాలంటే ఈసారి ఈ టెస్ట్ లో పాస్ అయ్యి ఫస్ట్ రావాలి. ఆ తర్వాత నేను ఢిల్లీ కాలేజ్ లో చదవడానికి వెళ్తాను. అప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు నాకు జాబ్ ఇవ్వాలని క్యూలో నిల్చుంటారు. ఇప్పటికీ కాలేజ్ అబ్బాయిలంతా నీ వెనకే తిరుగుతున్నారు. మంచి విషయమే కదా. ఏంటి? మీతో నీతో మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడే ఇష్టం లేదు రాహుల్. ఫస్ట్ నువ్వు ఒక మంచి నిర్ణయానికి రా. ఏంటి మీతా, ఇదంతా తప్పు. తప్పో రైటో నువ్వు నాకు నేర్పించుకు, ఓకే? హలో నీతా, నువ్వెక్కడున్నావు? నేను టైంకి వచ్చేస్తాను. ఇప్పుడు కాలేజీలో ఉన్నాను. ఎవరిది? అది నీకెందుకు? మీరా చూడు, ఇలా అంతా మాట్లాడకు. నా కోపం నీకు తెలుసు కదా. నీ కోపం నాకు తెలుసులే, కాబట్టి చెప్తున్నాను. నోరు మూసుకుని నేను చెప్పేది విను, లేదంటే అందరికీ చెప్పేస్తాను. నన్ను బెదిరిస్తున్నావా? వార్నింగ్ ఇస్తున్నాను, అర్థం చేసుకో. త్వరగా నీ నిర్ణయం ఏంటో చెప్పు.
నాకు పదే పదే కాల్ చేయొద్దని నీకు చెప్పాను కదా. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా ఏంటి? మీరు ఇంటికి వస్తారా రారా అని చెప్పి అడగడానికి మాత్రమే నేను ఫోన్ చేశానండి. చూడు, భోజనం రెడీ చేయడం నీ బాధ్యత. భోజనం తినాలో తినకూడదో నా ఇష్టం. అయితే ఇంట్లో నేను పని చేసే పని మనిషినా? మీరు చేసే ఈ డ్రామా నాకు చాలా తలనొప్పిగా ఉంది. రోజు తాగొస్తున్నారు, వచ్చి గొడవ చేస్తున్నారు. చెప్పండి, దీనికోసమే నన్ను పెళ్లి చేసుకున్నారా? అవును, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. అలాగే నువ్వు వంటకి తప్ప దేనికి పనికొస్తావు? నీకేం తెలుసు? ఎక్స్క్యూజ్ మీ అంకుల్, మాకు టాప్స్ చూపించరా? ఎలాంటి టాప్స్ కావాలి? వెస్ట్రన్ స్లీవ్లెస్. ఓకే, మిగతా మేడంకి టాప్ చూపించు. రండి మ్యామ్. ఒక పని చేయి, ట్రై చేసి చూడు. లోపల చేంజింగ్ రూమ్ ఉంది, చేంజ్ చేసుకోండి. ఓ, ఇందులో కలర్స్ ఉన్నాయా? చూడు వావ్, చాలా బాగుంది కదా. ఈ కలర్ నీకు చాలా బాగా సూట్ అయింది. మిగతా నేను బ్యాంక్ వరకు వెళ్ళొస్తాను, నువ్వు కస్టమర్స్ని చూసుకో. ఓకే సార్. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో ఏంటో ఏం తెలియడం లేదు, భయంగా ఉంది. చాలా చోట్ల గాయాలయ్యాయి సార్. మెడ మీద, పొట్ట మీద కూడా గుచ్చారు సార్. ఎవరో అసాల్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు సార్. బాడీని ముందుగా చూసింది ఎవరు? ఈ పిల్లలే చూశారు సార్. సరే, మీతో ఎలాంటి అమ్మాయి? ఐ మీన్ ఎవరితోనైనా అలవాటు లేదా బాయ్ ఫ్రెండ్? సార్, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తన పేరు రాహుల్ అనుకుంటా. అతను ఎప్పుడు చూసినా తింతో గొడవ పడుతూనే ఉంటాడు. సిద్ధార్థ్, ఎస్ సార్. ఇలారా. సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఫారెన్సిక్ వాళ్ళకి పంపించాం. ఎస్ సార్. అలాగే బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఎస్ సార్. నాకు ఒకే ఒక కూతురు సార్. తను తప్ప నాకు ఇంకెవరూ లేరు. దీపాలి గారు, మేము విన్నది ఏమిటంటే తనకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. అవును సార్, తన పేరు రాహుల్ సార్. వాళ్ళ నాన్న ఈ సిటీలోనే పెద్ద క్రిమినల్ లాయర్ సార్. ఈ విషయాలన్నీ మీతో మీకు చెప్పిందా? అవును సార్, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు సార్. కానీ రాహుల్ వాళ్ళ నాన్నకి ఇది నచ్చలేదు. తన పేరు మిగతా. ఎవరినరా తీసుకొచ్చావు? నానా, నేను తనని ప్రేమిస్తున్నాను. నువ్వేమనుకుంటున్నావు రాహుల్? నువ్వు రోడ్డు మీద నుంచి ఎవరినో తీసుకొచ్చేస్తే నేను ఒప్పుకుంటానా? నానా, నేను తనని గాఢంగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. Shut up! నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. దీనితో నువ్వు సరదాగా ఉండొచ్చు, కానీ నేను చెప్పిన చోటే పెళ్లి జరుగుతుంది. ఇక మీద కూడా నువ్వు ఇష్టం వచ్చినట్లు ఉండాలంటే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. దీపాలి గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ మాకు అవసరమైతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలుస్తాం. మాన్సి, ఈ మనోజ్ దత్తార్ పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. ఎస్ సార్. అండ్ రాహుల్ రేపు ఉదయం నాకు పోలీస్ స్టేషన్లో ఉండాలి. ఓకే సార్. సార్, ఇది చూడండి, కాలేజ్ సీసీటీవీ ఫుటేజ్. సార్, ఈ ఫుటేజ్ ప్రకారం రాహుల్, స్మిత ఇద్దరు 4 గంటలకి కలిసే ఉన్నారు.
ఆ పైన బ్లైండ్ స్పాట్ వస్తుంది కదా సార్, అక్కడ కెమెరా ఏది లేదు. ఆ స్పాట్ లోనే స్మితాని మర్డర్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఫుటేజ్ లో రాహుల్ 4 గంటల 2 నిమిషాలకి బయటకు వస్తున్నాడు. ఆ తర్వాత ఫుటేజ్ లో హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద బయటికి వెళ్తున్నాడు. సార్ ఈ 2 నిమిషాల క్యాల్కులేషన్ తేడాగా ఉంది. 2 నిమిషాలు చాలు సిద్ధార్థ్ హత్య చేయడానికి. సార్, రాహుల్ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు సార్. ఏది బేస్ చేసి మా అబ్బాయికి సమన్ పంపించారు ఇన్స్పెక్టర్? ఈ ప్రశ్న నేను ఒక క్రిమినల్ లాయర్గా అడుగుతున్నాను, వీడి తండ్రిగా కాదు ఇన్స్పెక్టర్. లాయర్ గారు, నేను ఊరికే ఎంక్వైరీ కోసం పిలిచాను. మీరు నన్ను ఏ విధంగానైనా అడగచ్చు, దానివల్ల నా ఇన్వెస్టిగేషన్కి ఏ ఇబ్బంది ఉండదు. రాహుల్, ఆయన అడిగే ప్రశ్నలకంతా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ప్రశ్నకి జవాబు చెప్పాలి, ఏ ప్రశ్నకి చెప్పకూడదని నీకు చెప్తాను నేను. మొరేక్, ఎన్నిసార్లు చెప్పాను కిటికీలు తెరిచి ఉంచాలని? వెంటనే కిటికీలు తెరవు. చెప్పు రాహుల్, ఈ మితాకి నీకు ఉన్న సంబంధం ఏమిటి? సార్ నేను తనని ప్రేమించేవాడిని, పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. బట్ రాహుల్, మీ బాబుకి ఐఎమ్ సారీ సార్, ఇంట్రాగేషన్లో మిమ్మల్ని బాబు సార్ అంటే మీరు తప్పుగా అనుకోకండి. ఏం చేస్తాం, అలా అడగాల్సి వస్తుంది. చెప్పు రాహుల్, ఎప్పుడైతే మీ నాన్న ప్రాపర్టీలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కదని చెప్పారో అప్పుడు నువ్వు మితాని వదిలేశావు. అస్సలు లేదు సార్, నేను మీతని గాఢంగా ప్రేమించాను. అలాగే మేము పార్క్ పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నాం, కానీ తను బిఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంది. ఇదిగో ఈ వీడియో చూడు, ఇందులో ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? రాహుల్, రాహుల్ ఆగు. రాహుల్, రాహుల్ ఇందులో కోపగించుకోవడానికి ఏ ఉంది? ఈ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అవ్వనివ్వు, నెక్స్ట్ డే మనం పెళ్లి చేసుకుందాం. ఇన్నేళ్ళు ఎదురు చూసావు కదా, ఇంకొక సంవత్సరం చూడు ప్లీజ్. సరే, ఇలాగే ఉండాలనుకుంటే ఇకపై నన్ను కలవకు. మితా సారీ, అది నువ్వే కదా భయపడుతున్నావు, అందుకే చేసుకుందామన్నా. అలాగా? ఫీలింగ్సా? ఐ లవ్ యూ. నువ్వు ఫేవరెట్ స్పాట్కి వెళ్ళు, నేను 2 నిమిషాలు వస్తా. సరే. మితా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. చూడు రాహుల్, నీ గర్ల్ ఫ్రెండ్ మర్డర్ జరిగింది. ఆ తర్వాత ఏ సీసీటీవీ ఫుటేజ్లోనో మిగతా కనిపించలేదు. నువ్వేమో ఇది నేను చేయలేదు అంటున్నావు, బట్ మేమెలా నమ్మాలి? లేదు సార్, నేను మీతని చంపలేదు, ప్లీజ్ మీరు ఇదలాగా. చాలు, ఓవర్ అవుతుంది. మీరు చేసే హరాస్మెంట్ని ఆపుతారా? మా అబ్బాయిని మీరు తప్పుగా జడ్జ్ చేయొద్దు. ఇలా బెదిరించడం ముందు ఆపండి. సార్ ఇంకా మేము బెదిరించడం స్టార్ట్ చేయలేదు, ఇది జస్ట్ ప్రారంభం. సిద్ధార్థ్, థ్యాంక్ యూ లాయర్ గారు. పద రాహుల్. అన్నట్టు ఈ ఊరు వదిలిపెట్టి మాత్రం వెళ్ళకు. పద. సిద్ధార్థ్, వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచు. ఎస్ సార్. రాహుల్ 2 నిమిషాల పాటు బ్లైండ్ స్పాట్లో ఉన్నాడు. ఆ 2 నిమిషాల్లో ఈజీగా చంపేయచ్చు. కానీ వాళ్ళు పెళ్లి చేసుకుంటామన్నట్టు రాహుల్ మనతో చెప్పాడు. మరి తను చంపకపోతే ఎవరు చంపుంటారు? అసలు మోటివ్ ఏమై ఉంటుంది? మేడం, మిగతా బియ్యం రిపోర్ట్. మోటివ్ దొరికింది సార్, మిగతా 3 నెలలు ప్రెగ్నెంట్. సార్, మెడ మీద 3 సార్లు, పొట్ట మీద 9 సార్లు గుచ్చారు. అంటే తను ప్రెగ్నెంట్ అని తెలుసన్నమాట. తను ప్రెగ్నెంట్ అయిన విషయం ఒక తల్లి ఎవరితో ముందుగా చెప్తుంది? బిడ్డ తండ్రితో. అంటే రాహుల్. ఈ రాహుల్ డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని ఫీటస్తో మ్యాచ్ చేసి చూడండి. ఒకవేళ మ్యాచ్ అయిందంటే మోటివ్ క్లియర్ అవుతుంది. మిగతా ప్రెగ్నెంట్ అవడం వల్ల ఒకవేళ తను అబార్షన్ చేయించుకోమని చెప్పుండొచ్చు. మిగతా ఒప్పుకోకపోవడం వల్ల తనకి కోపం వచ్చింది, దాంతో మిగతాని వాడు చంపేశాడు. పదండి. ఒకవేళ మీకు తెలియదు ఆఫీసర్, డిఎన్ఏ శాంపిల్ ఇవ్వటం ఇవ్వకపోవటం
దీన్ని మీరు తీర్మానించలేరు. తెలుసు లాయర్ గారు, కానీ ఈ కేసులో మీ అబ్బాయి ప్రైమ్ సస్పెక్ట్. అనుమానించక్కర్లేకుండా మేము అరెస్ట్ చేయొచ్చు. తర్వాత లాకప్లో ఏమైనా జరగచ్చు. నా తెలివితేటలు మీకు చూపిస్తాను. తను తన పొట్టలో ఎవరి పాపాన్ని మోస్తుందో అది మనకు తెలియదు కదా. కానీ మీరు నా కొడుకునే సందేహపడుతున్నారు. నాన్న, అది నా బిడ్డ అయ్యి ఉండాలి. ఏమంటున్నావు రాహుల్? నన్ను మేము బాగా డీప్గా లవ్ చేస్తున్నాం. విన్నారా లాయర్ గారు? మీ అబ్బాయి మీకంటే బాగా తెలివైన వాడిలా ఉన్నాడు. సార్, మీరే తెలివైన వాడిలా నడుచుకోలేదు. నేను మీతో గత 2 ఏళ్ళుగా కలుస్తున్నాము సార్. అప్పుడు మా మధ్య చాలాసార్లు సార్ మీకు అర్థమై ఉంటుందిగా, నేను తనని మర్డర్ చేయాలనుకుంటే సెక్షువల్గా అస్సలు చేయి ఉండను కదా. పోలీస్ రూట్ మార్చే ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా. ఇది మీ థియరీ కూడా అయి ఉండొచ్చు కదా. అలాగా? ఇదంతా మా థియరీయా? పోనీ అలాగే అనుకోండి. ఈ థియరీ అబద్ధం అని చెప్పాలంటే మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. పద, ఇప్పటికే తమాషా ఎక్కువైంది. ఇక మీద నా తమాషా ఏంటో మీకు చూపిస్తాను. తీసుకురండి, కమాన్. అరే రాహుల్, నువ్వు టెన్షన్ పడద్దు. 24 అవర్స్లో నువ్వు బయటికి వస్తావు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. హలో సిమ్కేన్, సిమ్కి, సిమ్కి, ఏమైందండి? ఇదంతా ఏంటి? సింకి, ఇప్పుడెందుకు దాస్తున్నావు? ఇవన్నీ వేసేటప్పుడు సిగ్గుగా లేదా? ఇవన్నీ ఎలా కొన్నావు? ఇవి కొనిచ్చింది ఎవరో చెప్పు. ఎవరిచ్చారు? ఇలా చూడు, నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. ఓపెన్ చేసి చూడు. పెళ్ళానికి ఇలాంటి డ్రెస్సులు ఇస్తున్నారు, మీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా? నా భార్యవే కదా. చూడు, నువ్వు నేను రూమ్లోనే కదా ఉన్నాం. మనల్ని ఎవరో చూడరులే. వీటిని వేసుకో. నా నుంచి దూరంగా ఉండండి. వీటన్నిటికీ కారణం నువ్వేనే. నీ కూతురికి కళాచారం నేర్పించడం అనేది నీ బాధ్యత. నువ్వు ఒక మంచి కుటుంబంలో ఉంచి వచ్చావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని నేర్పించాలి. నువ్వు దీన్ని స్వతంత్రంగా వదిలేసినందువల్ల ఈ విధంగా తయారైంది. అది నువ్వే అనుభవించు. నాకు మీ గురించి బాగా తెలుసు. అలాంటి చోట్లకు వెళ్ళొస్తున్నారు కదా, అందువల్ల ఈ దరిద్రగొట్టు అలవాట్లన్నీ నేర్చుకుంటున్నారు. వెళ్ళండి, అక్కడికే వెళ్ళండి. వాళ్ళనే ఈ డ్రెస్ అన్ని వేసుకోమని చెప్పండి. మీకేం కావాలో అది వాళ్ళనే అడగండి. కానీ నా నుంచి అలాంటిది ఏమి జరగదు. అన్నీ వాళ్ళ దగ్గరే నేను పొందాలంటే ఇక నిన్ను నేను పోషించడం దేనికి? ఇంకొకసారి నేను ఇటువంటి డ్రెస్ ఇంట్లో చూశానంటే ఆ డ్రెస్సును మాత్రమే కాదు, దాంతో పాటు నిన్ను కూడా తగలబెడతా. అర్థమైందా? ఓవే. వద్దు వద్దు, ప్లీజ్, ఈ రోజు వద్దు, వద్దులేయండి. సార్, డిఎన్ఏ రిపోర్ట్ మ్యాచ్ అవుతుంది. అలాగే రాహుల్ చెప్పినట్టే అలాగే జరిగింది సార్. తను ఆ అమ్మాయిని డీప్గా లవ్ చేశాడు. ఏం చెప్పను సిద్ధార్థ్, నాకు ఇప్పటికీ అంత కన్ఫ్యూషన్గానే ఉంది. కానీ తనకి వ్యతిరేకంగా మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు కదా. అలాగే ఎక్కువ రోజులు మనం తనని లోపల ఉంచలేం సార్. పెట్టలేరు అంతే. ఎందుకంటే తన తండ్రి పేరు మనోజ్ దాతార్. ఇవి వాడి బెయిల్ పేపర్స్. మోరే, రా బాబు, బాగున్నావా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. పదరా. ఇలా చూడు, బెయిల్ వచ్చింది నీకు, కానీ ఇంకా నువ్వు సస్పెక్ట్వే. సో జాగ్రత్తగా ఉండు. నువ్వు పదరా. మాన్సీ, ఈ రాహుల్ మాన్సీ సిడిఆర్ డీటెయిల్స్ నాకు ఎప్పుడు దొరుకుతాయి? ఇంకో 1 వీక్ పడుతుందా ఏంటి? సారీ సార్, రిపోర్ట్స్ వచ్చాయి సార్. వీళ్ళు వెళ్ళాక చెప్దాను, వెయిట్ చేస్తున్నాను. సార్, అకార్డింగ్ టు ది రిపోర్ట్ మిగతా ఎవరో దివాకర్ పురోహిత్ తోటి టచ్ లో ఉంది సార్. ఇద్దరు ఎక్కువసేపే మాట్లాడుకునేవారు. ఎవరి దివాకర్ పురోహిత్? సార్, నేను డీటెయిల్స్ తీసుకున్నాను. మిగతా తన గవర్నమెంట్ షాప్లోనే పనిచేస్తోంది. పప్పు 2 టీలు చెప్పు. 2 కాదు 4 చెప్పు. మీరెవరు? క్రైమ్ బ్రాంచ్, ముంబై. చెప్పండి మేడం, మీకేం కావాలి? పప్పు 2 స్పెషల్ టీ చెప్పు. చెప్పండి మేడం.
అవన్నీ పక్కన పెట్టు నాకు విషయం చెప్పు. మిగతా సర్వే ఇక్కడ కదా పనిచేస్తుంది? అవును సార్, ఇక్కడే పనిచేసేది. కానీ నేను తన గురించి విన్నాను, బాధ అనిపించింది. ఎవరితోనైనా తనకి విరోధం ఉందా? లేదు మేడం, విరోధం ఏమీ లేదు. టైంకి వస్తుంది, అన్ని పనులు పూర్తి చేసి టైంకి వెళ్ళిపోతుంది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా? బాయ్ ఫ్రెండా? అవును మేడం, తనని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇవన్నీ మీతో చెప్పిందా? లేదు మేడం, తనెందుకు చెప్తుంది? తను ఒకసారి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఏడ్చేది, చాలా బాధపడేది. తను లేకపోవడం వల్ల నాకే నష్టం మేడం. తను చాలా బాగా సేల్స్ చేసేది. సార్, టీ వస్తుంది, టీ తాగి వెళ్ళండి. నేను కస్టమర్స్ని అటెండ్ అవుతాను. ఈ దివాకర్ ఎంతో నీచమైన వాడు సార్. లేడీ కస్టమర్స్ వస్తే చాలు సార్, అదోలా చూస్తున్నాడు. ఎప్పుడు మ్యాగజైన్ చదువుతూ ఉంటాడు. 1 జూన్ నాడు మర్డర్ జరిగినప్పుడు తను ఎక్కడున్నాడు? తను షాప్ లోనే ఉన్నాడు సార్. తన హెల్పర్ పప్పునే మాకంతా చెప్పాడు సార్. సార్, మీతోని చంపడానికి ఎవరినైనా అపాయింట్ చేసి ఉండొచ్చు సార్. కానీ తను మీతాని చంపడానికి మోటివ్ ఏమై ఉంటుంది? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇతను మీతాతో ఏదైనా అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకోవచ్చు కదా. మీతాని ప్రలోభ పెట్టి ఉండొచ్చు. మీతా ఒప్పుకోలేదేమో. ఆ తర్వాత అతను మీతాని ఎక్స్పోజ్ చేయాలనుకుండొచ్చు. ఆ ప్రయత్నంలో మీతాని చంపేసి ఉండొచ్చు. క్వైట్ పాసిబుల్ సార్. ఈ దివాకర్ జాతకం మొత్తం తీసుకురండి. ఎస్ సార్. సార్, మరో మర్డర్ జరిగింది. వాట్? ఎక్కడ? దివాకర్ షాప్ కి పక్కనే. సార్, ఇది ఆ హత్యలాగే ఉంది సార్. మెడ మీద పొట్ట మీద గాయాలు. మిగతాని కూడా ఇలాగే చంపారు. సీరియల్ కిల్లరా? ప్రస్తుతం అలాగే అనిపిస్తోంది సిద్ధార్థ్. అంతకంటే ఇంకేమీ చెప్పలేం. ఇంతకీ ఈ లేడీ ఎవరు? సార్, ఈవిడ హస్బెండ్ కి గార్మెంట్ షాప్ ఒకటి ఉంది. అతని భర్త పేరేంటి? దివాకర్ పురోహిత్. ఈ దివాకర్ పురోహిత్ 2 మర్డర్స్తోనూ కనెక్ట్ అయి ఉన్నాడు. చుట్టుపక్కల కనుక్కోండి, ఏమైనా విషయం తెలియచ్చు. ఎస్ సార్. నేను కూడా చూశాను. ఒకడున్నాడు, ముఖానికి మాస్క్ వేసుకొని ఈ వెబ్ సిరీస్లో చూపిస్తూ ఉంటారు కదా సార్, సేమ్ అలాంటి మాస్కే. వాడి చేతిలో కత్తి కూడా ఉందండి. రక్తం కారుతోంది మేడం. ఈ ఏరియాలో ఎక్కడైనా సీసీటీవీ కెమెరా ఉందా? సీసీటీవీ కెమెరానా? ఏమో తెలియదు సార్. వదినా, ఏంటిది? సుష్మా! వదినా సార్, ఇది ఏంటిది? ఎవరు చేశారు? పొద్దున్న బాగానే మాట్లాడింది సుష్మా. సుష్మా, సుష్మా అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. సాధారణ హస్బెండ్ వైఫ్ లాగా ఉండేవాళ్ళం. చిన్న ఫ్యామిలీ అయినా చాలా సంతోషంగా ఉన్నాం. అతను ఎవరు? వీడి విదిత్ సార్, నా తమ్ముడు. నువ్వెక్కడున్నావు? సార్, నేను ఇంట్లో నిద్రపోతున్నాను. వదిన ఎప్పట్లాగా మార్కెట్కి వెళ్ళారు. అన్నయ్య ఫోన్ వచ్చినందువల్ల వెంటనే లేచి వచ్చాను. జాబ్ చేస్తున్నావా లేక స్టూడెంటా? ఇప్పుడు కంప్యూటర్ చదువుతున్నాను సార్. నేను డ్రాప్డ్ అవుట్. నువ్వు షాప్లో ఉండుంటావు. సహాయానికి పప్పు కూడా ఉండుంటాడు. సార్, మీరు ఏమంటున్నారు? మాన్సీ, సూక్ష్మ డీటెయిల్స్ తెలుసుకుని తర్వాత వెళ్ళి పంపించు. ఓకే సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. రండి. అబ్బా, ఇప్పటికే కళ్ళు తిరుగుతున్నాయి. సార్, మీరు చూసినట్లయితే ఈ దివాకర్ 2 మర్డర్లలో లింక్ అయి ఉన్నాడు. ఒకటేమో ఎంప్లాయీ, ఇంకోటేమో వైఫ్. బట్ నాకు ఇప్పటికీ రాహుల్ మీదే అనుమానంగా ఉంది. ఒకవేళ తనకి సుష్మతో కనెక్షన్ ఉండొచ్చు. ఆలోచించండి, తనకి బెయిల్ వచ్చి 24 అవర్స్ కాలేదు, ఆలోగా ఇంకొక మర్డర్. షార్ట్ టెంపర్ కదా, మన మీద ఉన్న కోపం సూక్ష్మ మీద చూపించుంటాడు. అలా కాదు సార్, అది సారీ, మీరు రాహుల్ని ఎక్కువ అనుమాన పడుతున్నారు. నాకు అర్థమవుతుంది నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సిద్ధార్థ్. వాళ్ళ నాన్న తను ఇంతగా డిఫెండ్ చేస్తున్నాడంటే అతని మీద ఎందుకు నాకు సందేహంగా ఉంది. మాన్సీ,
నువ్వు ఈ రాహుల్ లొకేషన్ చెక్ చేయి. ఎప్పుడు తన పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని CDR రిపోర్ట్ నాకు కావాలి. ఓకే సార్. సిద్ధార్థ్, ఎస్ సార్. ఈ దివాకర్ని వదిలిపెట్టకుండా అతని వెనకాలే ఉండు. అతని చుట్టుపక్కల వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడు. గుర్తుంచుకో, మనకు నిజమైన హంతకుడు దొరికేంత వరకు మన దృష్టిలో ప్రతి ఒక్కరూ సస్పెక్ట్లే. ఓవే, ఇంకా దీన్ని వదిలిపెట్టు. ఇలాగే తిరుగుతుంది. ఖచ్చితంగా మన పొరవ పోగొట్టేసి వెళ్ళిపోతుంది. దీనికోసం నేనేమేం చేశాను? దానికి ఇచ్చిన బహుమతి ఇది. మోసం. ఇది పారిపోవడానికి ప్లాన్ వేసింది నాన్న. ఇంకా నయం మీకు తెలిసిందే. ఇది పారిపోయి ఉంటే మీ ఇద్దరి పరువు గాల్లో కలిసి ఉండేది. తనకి నచ్చినట్టే జీవించనివ్వండి. ఏమన్నా? ఇప్పుడు నువ్వేమన్నావు? అదేంటంటే తను ఫ్యాషన్ డిజైన్ చేయాలని ఆశపడుతోంది. తన్ని అదే చదవనివ్వచ్చు కదా అని. అదంతా ఒక చదువా? చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని చిన్న చిన్న డ్రెస్సులు కుడతామా? అదే చదువుతుందా? ఇవాళ నుంచి కాలేజీకి వెళ్ళకూడదు. నీకు వెంటనే పెళ్లి చేసి పడేస్తాను. నాన్న ప్లీజ్ నన్ను అలా చెప్పకండి. 4 రోజుల్లో నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ రాసి వస్తాను నాన్న. ప్లీజ్ నన్ను ఈ సంవత్సరం అంతా చదివాను నాన్న, ప్లీజ్. నువ్వు మళ్ళీ తప్పించుకొని పారిపోవాలని చూసావంటే నేను చంపి పడేస్తాను. నేను ఒక్కసారే చెప్తాను. దివాకర్ సార్ చాలా మంచివారు సార్. జీతాలు కూడా కరెక్ట్ టైంకి ఇస్తుంటారు. సెలవు పెట్టినా జీతంలో కట్ చేసుకోరు. అందుకే నిజాయితీగా ఉండాలనుకుంటున్నావా? ఆయన చేసే చెత్త పనుల్ని చెప్పకుండా దాస్తున్నావు. మా నుంచి నువ్వు అబద్ధాన్ని దాయలేవు. కొట్టుకొచ్చిన స్త్రీలని ఎలా చూస్తాడో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీరు? ఇది ఈ ప్రపంచంలో చాలా సర్వసాధారణం. కానీ ఒకరిని హత్య చేసేంత ధైర్యం ఆయనకి లేదు. మనిషి మంచివాడే, కానీ ఈ తాగుడే, అదే డాన్స్ బార్కి అప్పుడప్పుడు వెళ్తుంటాడు. అది చాలా తప్పు. సార్, కొన్ని రోజుల క్రితం భార్యాభర్తలు ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య సమస్య ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. సుష్మకి ప్రాబ్లం ఉంది. రోజు ఆయన తాగి రావడం వల్ల అది తనకి నచ్చలేదు. రోజు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. చెప్పాలంటే సుష్మని బాగా కొడతాడు. వాళ్ళు గొడవ పడ్డం నేను కూడా విన్నాను. వరలక్ష్మి పూజ రోజు. ఏమండి, ఈ రోజు వరలక్ష్మి పూజ, త్వరగా రావచ్చు కదా? ఇంటికొచ్చి ఏం చేయాలి? ఎందుకు పనికిరని ఇలాంటి భార్య నాకు అవసరం లేదు. ఈ ఒక్క జన్మకే తట్టుకోలేకపోతున్నాను. 7 జన్మలు కావాలా? నన్ను మీరు ఒక ఆట బొమ్మగానే కదా చూస్తున్నారు. రోజు తాగొస్తున్నారు, బాగా భోజనం చేస్తున్నారు. తర్వాత నన్ను బలాత్కారం చేసి బాగా నిద్రపోతుంటారు. నా జీవితంలో ఇంతే కదా నాకు మిగిలింది. అలాగా అర్థం చేసుకున్నావుగా? అయితే ఎటైనా పోయి చావు, లేదంటే నేనే చంపేస్తాను. ముందు నన్ను చంపేయండి. ఎక్కడ మీతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. అయితే చావే. నన్ను చంపండి అని సుష్మా చెప్పింది కనుక నువ్వు చంపేశావు కదా? సార్, నేను తను చంపలేదు సార్. నేను ఒప్పుకుంటాను నాకు తాగుడు అలవాటు ఉందని. కొన్నిసార్లు లేడీస్ బార్కి వెళ్తుంటాను, అది కూడా ఒప్పుకుంటాను. సార్, మద్యం మత్తులో తనని కొట్టుంటాను, అది కూడా ఒప్పుకుంటాను. కానీ తను చాలా ప్రేమించాను సార్. అంత ప్రేమించేవాడు అయితే మిగతా ఆడవాళ్ళని దగ్గర తప్పుడు దృష్టితో చూసావా? లేదు. మూర్ఖుడు అనుకున్నావా? నేను చెయ్యది నీ వేళ్ళు విరిచేస్తే నన్ను మూర్ఖుని చూద్దామని చూస్తున్నావు కదా నువ్వు. మిగతాతో నువ్వు తప్పుగా నడుచుకోవాలని చూసావు. తర్వాత మ్యాగజైన్ సార్, అదే ఆ మ్యాగజైన్ లో మంచి ఫొటోస్ వస్తాయి. అందులో డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటాను సార్. సార్, నేను ఆ డ్రెస్ తీసుకుని నా భార్యకి ఇస్తుంటాను సార్. నా కోరిక అదే సార్. లైఫ్ లో అలాంటివి కొన్ని ఉండాలి కదా సార్. ఇంకేమీ చేయలేదు సార్. కానీ ఆ రోజు తను మొండికేసింది సార్. అందుకే నువ్వు ఆ కోపాన్ని తన మీద చూపించావు. వద్దు సార్, వద్దు సార్. సార్ వద్దు సార్, వదిలేండి సార్. వేళ్ళు విరిగిపోతే మనకే పెద్ద సమస్య. నేను నిన్ను వదిలేశాను, కానీ నీ మీద నా దృష్టి ఉంటుంది. వెళ్ళిక్కడి నుంచే. సార్, నేను తను చంపలేదు సార్. వెళ్ళు. వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. ఎస్ సార్. సార్, రాహుల్ CDR రిపోర్ట్. సుష్మా మర్డర్ జరిగేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి చూస్తే ఆ టైంలో ఇంట్లోనే ఉన్నాడు సార్. ఇంటి దగ్గరే ఉంటే మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది? అతన్ని గమనించండి. ఎస్ సార్. హలో, ఎంత కావాలి? పంపిస్తాను. సార్, నాకు తెలిసి రాహుల్ గురించి ఆలోచించి మన సమయాన్ని వృధా చేస్తున్నాం. నేరస్తులకు సంబంధించిన ఆధారాలు మన దగ్గర ఒక్కొక్కటి లేవు సార్. ఎస్ సార్. మిగతా మర్డర్ జరగడానికి 30 రోజుల ముందు CCTV ఫుటేజ్ నాకు కావాలి. ఎవరేమనుకున్నా సరే నాకు అనవసరం. నాకు CCTV ఫుటేజ్ కావాలి, లేదంటే నేను సస్పెండ్ చేస్తాను. ఓకే సార్. ఎక్కడ సూక్ష్మ మర్డర్ జరిగిందో అక్కడ CCTV ఫుటేజ్ కూడా నాకు కావాలి.
ఈసారి కల్పిట్ని పక్కా ఎవిడెన్స్తో పట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎగ్జామ్ ఎలా ఉంది? బాగుంది. అసలు నీకేమైందే? నిన్నటి నుంచి కాలు తీయడం లేదు. సిమ్కి ఇలా చూడు, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ని. నా దగ్గర నువ్వేం దాచుకో. నువ్వు పని చేయి, నువ్వు ఎన్జిఓ సహాయం తీసుకో. నా ఫ్యామిలీని పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టనా? దీనికన్నా మించిది నేనే వెళ్ళిపోతాను. సరే, అంత వదిలే, కాఫీ తాగుదాం. పద. ఎవరు? ఎవరు కాదు, నాకు మూడు లేదు, నువ్వే వెళ్ళు. కానీ ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు? సార్, ఇది సుష్మా పిఎం రిపోర్ట్. సేమే సార్, అచ్చం మిగతా లాంటిది. అంటే అంటే 3 నెలల ప్రెగ్నెంట్, మెడ మీద పొట్ట మీద కత్తితో పొడిచారు. ఇలా చూడండి సార్, ఇదే మిగతా పిఎం రిపోర్ట్. సరే, చేసింది ఒకే వ్యక్తి. తెలుసు, కానీ ఆ ఒకే వ్యక్తి ఎవరు? సార్, మర్డర్ సైట్ సీసీటీవీ ఫుటేజ్ ఇది. సార్, ఇలా చూడండి, మర్డర్ స్పాట్ లో ఒక అన్నోన్ బైక్ చాలా సేపు ఉంది సార్. ఈ బైక్ మిగతా కాలేజ్ కి బయట కూడా ఉంది సార్. ఇప్పుడు సుష్మా మర్డర్ స్పాట్ లో కూడా ఇది ఉంది సార్. నెంబర్ ప్లేట్ సరిగ్గా కనపడడం లేదు. ఇంకేమైనా ఫుటేజ్ దొరికిందా? నో సార్. కానీ సార్, తను సీరియల్ కిల్లర్ అయి ఉంటే వెంటనే తన్ని పట్టుకోవాలి సార్. లేదంటే వీడు ఖచ్చితంగా అతను ఇంకొక వేట ఆడడానికి వీల్లేదు. ఒకేలాగా హత్య చేశారు సార్. మెడ మీద పొట్ట మీద అటాక్ చేశారు. సార్, బాడీ పక్కనే ఈ మాస్క్ దొరికింది. ఎవరైనా అటాకర్స్ ని చూసారా? అవును సార్, నేను చూసాను సార్. బైక్ పైన వచ్చాడు, ప్రత్యేకమైన మాస్క్ వేసుకున్నాడు. ఆ మాస్క్ మంది వెబ్ సిరీస్ ఉంది కదా, అలాగే మాస్క్ వేసుకున్నాడు. సార్, బ్యాగ్ లో ఈ డ్రెస్ మాత్రమే ఉంది. కాలేజ్ బ్యాగ్ లో బట్టల? సార్, ఈ అమ్మాయి ఉంది కదా, 2 రకాలుగా జీవిస్తుంది సార్. ఒక లైఫ్ లోనేమో వాళ్ళ నాన్నకి నచ్చినట్టు ఉంటుంది, మరో లైఫ్ లో తనకి నచ్చినట్టు ఉంటుంది సార్. వీళ్ళ నాన్న దీన్ని చాలా టార్చర్ చేస్తుంటారు సార్. ఆ పని చేయకు, ఈ పని చేయకు అంటారు, ఇంట్లో అరుస్తుంటారు. కాబట్టి కాలేజ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. అండ్ ఆ రిపోర్ట్ నాకు అర్జెంటుగా కావాలి. ఎస్ సార్. మాన్సీ, ఈ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయి. ఓకే సార్. ఇంతకీ ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడ ఉంది? అది నా కూతురేనండి. నా కూతురిని నేను కొంచెం స్ట్రిక్ట్గా పెంచిన అందులో తప్పే ఉంది సార్. ఇప్పుడున్న పిల్లలు తప్పైన దారిలో వెళ్తున్నారా అది మీకు తెలియందా? అటువంటి ట్రబుల్ నా ఫ్యామిలీ పడకూడదని నేను అనుకున్నాను. ఇది ఫ్యామిలీ కాదు, ఇది సిమ్కి అంటే జైల్లో ఉంటుంది. ఈయనెప్పుడు కూడా కూతురుతో ప్రేమగా మాట్లాడలేదు. తన భవిష్యత్ ఆశయం గురించి కూడా ఈయన ఆలోచించలేదు. నా కూతురు ఇంకా బాగా చదువుకోవాలనుకుంది, జీవితంలో పైకి రావాలనుకుంది. ఒక్క నిమిషం, ఇదిగో ఇవి చూడండి, ఇదిగో ఇవి ఇలా చేయాలని తన ఆశపడింది. ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఆశపడింది. ఆ రోజు మీరు ఆ డ్రెస్లన్నీ చూసారు కదా, తన రూమ్ లో ఈ ఫ్యాషన్ డిజైన్ చేయడానికి తను తన ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చింది. సార్, తప్పకుండా ఇదంతా చేస్తోంది ఒక వ్యక్తి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంతా క్లియర్ అవుతుంది సిద్ధార్థ్. అయితే సిమ్కి కూడా 3 నెలలు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది సార్. సార్, ఒకవేళ వీళ్ళని ఆశ చూపించి మోసం చేసి చంపుండొచ్చు కదా, ఏమంటారు? సార్, సిమ్కి పిఎం రిపోర్ట్ సార్.
సార్ రిపోర్ట్ ప్రకారం దాడి ఒకేలాగా ఒకే పద్ధతిలో సాగింది. ఆ సిమ్కి ప్రెగ్నెంట్ కాదు, సెక్షువల్లీ యాక్టివ్ గాను లేదు. సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. చూపించు. సార్ ఇదిగో చూడండి సార్, సేమ్ బైక్ సుష్మా కాలేజీలో చుట్టుపక్కల ఉండే బైకే. ఆ నెంబర్ సిమ్ కి మర్డర్ స్పాట్ లో కరెక్ట్ గా తెలుస్తోంది. సిద్ధార్థ్, ఎస్ సార్. ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో చూడు. గాట్ ఇట్ సార్. ఇలా చూడండి. హాఫ్ అన్ అవర్లోగా నాకు ఆ డీటెయిల్స్ కావాలి. ఎస్ సార్. మాకు నీ మాస్క్ సిమ్కి బాడీకి దగ్గరలో దొరికింది. మేము నీ ఆన్లైన్ డైరెక్షన్ కూడా చెక్ చేసాం. నువ్వు ఆన్లైన్లో ఇవి ఆర్డర్ ఇచ్చావు కదా. 3 అమ్మాయిల్ని చంపావు. నీకు 3 సార్లు ఉరిశిక్ష వెయ్యాలరా. సార్ ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతానని నాకు తెలుసు. కానీ సార్ ఇంకొంచెం డ్రామా జరుగుంటే బాగుండేది సార్. ఐ మీన్ నేను పరిగెట్టడం మీరు తరవడం ఇలాంటిది ఏదైనా జరుగుంటే ఫిల్మీ స్టైల్లో బాగా ఉండేది సార్. నీ మత ఏమైనా భ్రమించిందా? ఏంట్రా వాగుతున్నావు? సార్ మన కళ్ళ ముందు ఎవరైనా ఒకళ్ళు అలా గిలగిలా కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే వాళ్ళ సంతోషంగా ఉంటుంది సార్, మొత్తెక్కుతుంది సార్. ఆ మొత్తం ఇంకా దేంట్లోనూ దొరకదు సార్. అంటే నువ్వే 3 చంపావు? ఆహా, 3 కాదు 2. సుష్మా, సమీర్. ఎందుకు? సుష్మా మా అన్నయ్య జీవితాన్ని నరకంలాగా మార్చింది. వాళ్ళిద్దరి గొడవల వల్ల నా బుర్ర పాడైపోయింది. మీరు ఆ ఫిల్మ్ చూసారు సార్, ద మాస్క్ మ్యాన్? అరే ఒకసారి చూడండి సార్. అదొకసారి చూస్తే ఆడవాళ్ళు కొట్టేటప్పుడు ఒక పవర్ దొరుకుతుంది సార్, కిక్ వస్తుంది సార్. తనని చంపేటప్పుడు అలా అనిపించింది. దాన్ని మాటల్లో ఎలా వర్ణించాలి? ఒక హత్య చేస్తే ఇంకో హత్య చేయాలని మనసులో అనిపిస్తుంది. అందువల్ల ఎవరో తెలియకపోయినా సిమ్కిని చంపేశావు. ఏంటి సార్, తెలియకుండా ఏం హత్య చేయలేదు సార్. కానీ ఒక విషయం చెప్తాను సార్, ఎవరు తెలియకుండా హత్య చేస్తే అదొక జాలీ సార్. నాకు సిమ్కి తెలుసు సార్, నా ఇంటి పక్కనే కదా ఉంటుంది. అఫ్ కోర్స్ నేను తనకి ప్రపోజ్ కూడా చేశాను. కానీ ఆ రోజు నా పరువు తీసేసింది. ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది సార్. అక్కడ నరికి పాడేద్దాం అనుకున్నాను, కానీ ఆ ఫీలింగ్ రాదే. అందుకనే వదిన్ని ఎలాగైతే చంపానో తనని కూడా అలాగే చంపుదాం అనుకున్నాను. సరే, నువ్వు మిగతాని ఎందుకని చంపా? మిగతా నేను హత్య చేయలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. తనను కూడా సిమ్కి సుష్మాని చంపినట్టే చంపావు. నిజం చెప్పావు. తప్పు. వీళ్ళిద్దరిని మీతలాగా హత్య చేశాను. అంటే మిగతా చనిపోవడం కళ్ళారా చూశాను. అయితే హంతకుడు ఎవరో నీకు తెలుసన్నమాట. అరే పోండి సార్, నాకు తెలుసు. నేను వాడిని బ్లాక్మెయిల్ చేశాను, డబ్బులు కూడా అడిగాను సార్. వాడు ఎంత పిరుకోడంటే డబ్బులు వాడినే ఇచ్చేశాడు. ఎవరు వాడు? సార్ మీకు అన్ని చెప్పేస్తాను సార్. చెప్పు. మీతాతో పెళ్లి చేయనని మా నాన్నగారు స్ట్రిక్ట్గా చెప్పేశారు సార్. నేను ఆయన ప్రాపర్టీ లేకుండా సర్వైవ్ అవ్వలేను. అందుకే నేను మీతాని కలిసి మాట్లాడడం ఆపేశాను. తను అంత అర్థం చేసుకుంటుందని అనుకున్నాను. ఒకరోజు తను నన్ను కలవడానికి వచ్చింది. అది నా బేబీ కాదు. ఓకే, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అప్పుడు ఇది ఎవరి బిడ్డో కరెక్ట్ గా తెలిసిపోతుంది. నన్ను బెదిరిస్తున్నావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదే అనుకో, నిన్ను మీ నాన్నని నడి రోడ్డు మీద నిలబెడతాను. సారీ 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 నేను ఊరికే సరదా కన్నానంతే. పెళ్లి చేసుకుందామా? నిజంగానా? పక్కా. సార్ నేను బాగా భయపడిపోయాను, అందుకే ఇంటికి వెళ్ళగానే నాన్నతో అని చెప్పేశాను. నీకు ముందే చెప్పాను కదరా, తన దగ్గర నుంచి దూరం ఉండమని. నువ్వు చేసిన తప్పు వల్ల మన ఇద్దరం అనుభవిస్తాం. సారీ నాన్న. చాలు, ఇప్పుడు నేను నీకేం చెప్తున్నాను అది మాత్రం చెయ్యి. ఏమిదా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.
ఏంటి లాయర్ గారు, ఎవిడెన్స్ చాలా ఇంకా కావాలా? నేను పెట్టే చార్ట్ షీట్తో నువ్వు లాయర్ వృత్తినే మర్చిపోతావు. కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి సపోర్ట్ చేస్తావా? నీలాంటి నీచమైన లాయర్లు ఉన్నందువల్లే మన దేశానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ మధ్య మొబైల్స్లో ప్రోగ్రామ్స్, వెబ్ సిరీస్ వస్తున్నాయి కదా, ఇవి మర్డర్ ప్లాన్స్ని గ్లోరిఫై చేస్తున్నాయి. ఈనాటి జనరేషన్ వాటిని చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న కాలం ఇంకా డేంజరస్గా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా చెప్పారు సార్. కరెక్టే అంటే ఈరోజు పార్టీ నువ్వే ఇస్తున్నావా? తప్పకుండా సార్. ఎక్కడా? మీరే చెప్పండి. 1 minute. ఎస్ సార్. ఓకే సార్. పార్టీ తర్వాత కమిషనర్ గారు ఫోన్ చేశారు. కొత్త కేసు వచ్చింది. పోదండి.